హలో అందరికీ. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టినా కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఎట్లా కుట్టుకోవాలని. ముందైతే కట్ చేసిన దగ్గర 2 పార్ట్స్ ఒకే లెవెల్లో పట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం ఈ రోజుల్లో ఇదే ట్రెండ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే తెలియని వారికి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే పెడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్గా మిడిల్ స్టిచ్ చేసుకుంటూ మిడిల్లోకి రాగానే నీడిల్ ఆపుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకొని అయిపోయింది. ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. నేను చివరిలో వేస్తాను. ఇప్పుడు ఇంకో దగ్గర రైట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సేమ్ పైనుంచి పెట్టుకోవాలి. ఎప్పుడైనా 2 క్లాత్లు ఒకే దగ్గర పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు. మరీ ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ పట్టి లాగద్దు, మనం పట్టుకోవాలి. ఒకే మోషన్లో ఇట్లా వేసుకుంటూ రావాలి. మధ్యలోకి రాగానే సూదిని ఆపి సెట్ చేసుకొని క్లాత్ని స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి షేప్ అయితే ఎంత మంచి తిరిగింది నీట్గా. ఫ్రంట్ నెక్ అయితే ఈ రకంగా పెట్టినా. ఇంకా ఇంట్రెస్ట్ కావాలి కటింగ్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతా. బ్లౌజెస్ కానీ ఏదైనా డౌట్ ఉంటే సరేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా నేను ఫస్ట్ కటింగ్ చూసినట్టయితే అర్థమవుతుంది. ఎక్స్ట్రా పెట్టుకునేవాళ్ళు ఫోల్డ్ చేయడానికి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని, ఇది ఎందుకంటే ఎక్స్ట్రా వచ్చిందంటే నడుము పట్టి బ్యాక్ ఎట్లా వేసుకున్నామో ఫ్రంట్ ముందుకు ఇట్లా లేచినట్టు వస్తుంది కదా, అట్లా రాకుండా డబల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా కూర్చుంటాను. ముందర ఇక్కడ ముందర స్టిచ్చెస్ దగ్గర వీ షేప్లో కూడా కొంచెం కట్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళు అట్లా చెప్పలేరు, అందరికీ నచ్చదు కదా. వాళ్ళు చెప్పినట్టే మనం కుట్టాలి. అయిపోయింది. ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు అదే సూది ఒక కుట్టేసి ఒక చిన్న లైక్ వల్ల ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది వీడియో. నచ్చితే కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. మెయిన్ ప్రిన్సెస్ కట్ కోసమే ఈ వీడియో తీసి పెట్టిన నేను. ఇప్పుడు ఫ్రంట్ జాయింట్ వేసేసుకుంటే సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఎట్లుందో అట్లా చూసుకొని కుట్లు అయితే వేసుకోవాలి. షోల్డర్ దగ్గర మెయిన్ ఇంపార్టెంట్. ఇటు కొంచెం ఎక్కువ తక్కువ, అటు కొంచెం ఎక్కువ తక్కువ అవ్వద్దు. మినిమం ఎవరికైనా 3 ఇంచెస్ ఉంటుంది. కాకపోతే ఎవరికైనా ఉంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటాయి చూసుకోవాలి. బ్లౌజ్ని బట్టి కొలత బ్లౌజ్ని చూసుకుంటే మనకు క్లారిటీ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు కొలత బ్లౌజ్తో కొలత వాడుతున్నా. చూడండి డాట్స్ కరెక్ట్ అక్కడికి వచ్చింది, డాట్ అక్కడ ఉంది.
1 ఇంచ్కి ఉంది కరెక్ట్. ఇప్పుడు అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ ఆపోజిట్స్ వేసుకొని బ్యాక్ పైన ఫ్రంట్ వేసుకొని ఆపోజిట్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చివర్లో బ్యాక్ డాట్స్ వేసిన నేను, ఎందుకంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. ఒకవేళ బ్లౌజ్ ఎక్కువ తక్కువ ఏమన్నా జరిగినా కూడా, పొరపాటు జరిగినా కూడా అడ్జస్ట్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు అర్థం కాదు మీకు, ముందు ముందు చూపిస్తా ఇంకా వీడియోలో. కుడతా ఉంటే అర్థమవుతుంది. ముందు కూడా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. వీడియో లెంత్ ఎక్కువ అవద్దని చెప్పేసి నేను స్పీడ్గా పెట్టిన. వీడియో నచ్చితే ఒక లైక్ మర్చిపోకండి, ఒక చిన్న కామెంట్. కొంచెమైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నా నేనైతే. నాకు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది, ఎందుకంటే పిల్లలు హాలిడేస్ రావడంతో కుదరతలేదు వీడియోలు తీసుకోవడం. వచ్చినట్టే ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే కుట్టించేస్తాం. అన్నీ అంటే కుదరతలేదు, అందుకే మినిమం ట్రై చేస్తున్నాం. అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ పక్క కుట్లు అయితే వేసుకోవాలి అంతే. సేమ్ బ్లౌజ్ ఎట్లా ఉందో అలా వేసుకోవాలి. ఎప్పుడైనా ఇచ్చుకొని ఒకటే కుట్టేసుకొని మళ్ళీ బ్లౌజ్ కొలత పట్టుకొని తర్వాత ఇంకో కుట్ట అనేది వేయాలి. ఎందుకంటే ఒకవేళ అటు ఇటు కుట్లు అయినా ఎక్కువ తక్కువ అయినా అని ఇప్పుకోవడం మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి బ్లౌజ్ పిక్కిలిపోయినట్టు అవుతుంది, ఖరాబ్ అవుతుంది అట్లా. అందుకని చూసుకోవాలి, 1-2 సార్లు చూసుకొని. నేను ఇది కూడా ఒక షార్ట్ వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి. ఎప్పుడైనా సైడ్ జాయింట్స్ అనేవి నాకు మధ్యలో దారం అయితే అయిపోయింది. మరి స్లోగా పెడితే మంచిగా ఉంటుంది వీడియో అని చెప్పేసి చూసే వాళ్ళకి ఇబ్బంది పడుతుంది, బోర్ ఫీల్ అవుతారని స్పీడ్ చేసిన. ఎందుకంటే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, కటింగ్ తెలిసి ఉంటుంది, స్టిచ్చింగ్ అవుతారు. ఒక ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు నాకు తెలిసి. కొత్త వారికైనా కూడా యూజ్ అవుతుంది. నేను ఎక్కువ శాతం షార్ట్ వీడియోలకి ట్రై చేస్తా పెట్టడానికి, ఎందుకంటే తొందరగా అర్థమవుతుంది కదా. 2 minutes అట్లా పెడతా. ఇదంతా ఆపుకుంటూ చూడాలంటే ఒకసారి చూస్తే ఈ 10 minutes వీడియో అనేది క్లారిటీ ఉంటుంది. వీలైతే సపోర్ట్ చేయండి నా ఛానల్ని, లైక్ అయితే మర్చిపోకండి. స్టిచెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నా. నాకు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది, అందుకే మళ్ళీ ఎక్కువ స్టిచ్ చేసిన. కూడా వీడియో అయితే ఒక 2 నిమిషాలు 1 minute అట్లా
బ్లౌజ్ నా దగ్గర తీసుకోవడం వల్ల కొంచెం వీడియో పడనట్లు అనిపిస్తుంది. అయిపోయింది. ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.